ఏఐ ఎరాలో ఫ్రెషర్స్ జాబ్స్ పొందడానికి ఉపయోగపడే స్కిల్స్ కాంబినేషన్ ఏంటి సార్? ఏ ఏరియాలో ఫ్రెషర్స్కి ఇద్దరు క్యాండిడేట్స్ ఒకే జాబ్ రోల్కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉన్నారు. క్యాండిడేట్ వచ్చి ఒకరికి వచ్చేసి టాప్ పర్సెంటేజ్ ఉంది, 95 అండ్ అబోవ్ పర్సెంటేజ్ ఉంది. ఆబ్వియస్లీ ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి? నార్మల్గా ఆటోమేటిక్గా ఐ ఆమ్ ద బెస్ట్ వర్షన్ అన్న రేంజ్లో ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏం జరిగిందంటే యావరేజ్ స్టూడెంట్ ఒకరు 60 అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ క్యాండిడేట్ వచ్చారు ఇంటర్వ్యూకి. వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. కానీ కామన్గా మనం ఈ క్వశ్చన్ వినగానే జాబ్ ఎవరికి వచ్చింది అనుకుంటారు? టాపర్కి వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ టాపర్ ఏఐని నిర్లక్ష్యం చేసి ఉండటం వల్ల ఈ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఏఐని రెగ్యులర్గా తన జాబ్ రోల్కు ఏంటంటే ఏఐ వాడి మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేశాడు, హెచ్ఆర్ రౌండ్ అని చెప్పేసి. ఎందుకంటే తనకు ఆల్రెడీ భయం, నేను యావరేజ్ అని చెప్పేసి ఈ ఏఐ ఉపయోగించుకొని మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఇంటర్వ్యూలో జాబ్ సెలెక్షన్ ప్రాసెస్కి యావరేజ్ క్యాండిడేట్కి వచ్చేసింది. అంటే ఏఐ ఈ విధంగా ఫ్రెషర్స్కి ఏఐ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే వీళ్ళందుకు ఒక సపరేట్ ఒక కోంబోలాగా మాట్లాడితే డొమైన్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డొమైన్ నాలెడ్జ్, తర్వాత ఏఐ ఫ్లూయెన్సీ కామన్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ డేటా లిటరసీ. డేటా అంటే ఏంటి, డేటా మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా జనరేటివ్ ఏఐ టూల్స్తో వాడటం మరియు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మూడు ఉంటే ఏ ఇంటర్వ్యూ అయినా వాళ్ళు సాధించవచ్చు. సబ్జెక్టు, జనరేటివ్ ఏఐ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మూడు కంబైన్ చేసి ఒక కోంబోలాగా వీళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా అమేజింగ్గా ఏ జాబ్నైనా వాళ్ళు కొట్టవచ్చు.